హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ ఫుడ్స్. ఈరోజు మనము ఉల్లిపాయ పకోడీ తయారీ విధానం చూద్దాము. ముందుగానే మా అమ్మ ఉల్లిపాయలు కోసి పెట్టింది. ఇక్కడ ఉల్లిపాయలు కోసి కరివేపాకు వేసింది, జీలకర్ర కూడా వేసింది. తర్వాత పసుపు కారం తగినంత వేస్తుంది అనమాట. ఇది మా అమ్మ స్టైల్, మన స్టైల్ కాదు. మా అమ్మ ఏ మటన్ కర్రీస్ అయినా చికెన్ కర్రీస్ అయినా సింపుల్గా చేస్తుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో ఉన్న మాకందరికైతే మా అమ్మ చేసే ప్రతి ఒక్క చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ పలావ్ కానీ మటన్ పచ్చడి కూడా పెడుతుంది. ఈసారి మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మటన్ పచ్చడి కూడా రెసిపీ వీడియో తీసుకొని వస్తానన్నమాట. ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాను. శనగపిండిని బాగా ఉల్లిపాయలలో ఒత్తుకున్నట్టు బాగా గట్టిగా ఒత్తి కలపడం వల్ల ఉల్లిపాయలు విడివిడిగా అయ్యి మొత్తానికి పడుతుంది. ఇక్కడ మొత్తం ఒత్తుకొని కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని నీట్గా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మేము కొంచెం కారం ఎక్కువ తింటామన్నమాట. కాకపోతే ఇక్కడ పిల్లల కోసం అని చెప్పేసి కొంచెం కారం తగ్గిస్తుంది. అప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది, నైట్ టైము. నేను మా చెల్లెలు పిల్లలు అందరం కలిసి చేను దగ్గరికి వెళ్ళి 6:30 ఏమో వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత మా అమ్మ పకోడీ వేయమంటే ఇట్లా చేస్తున్నాం. ఆ ప్రయోగం కూడా మళ్ళీ బయట పొయ్యి మీద పెట్టుకొని చేస్తున్నాము, ఎందుకంటే గ్యాస్ మీద లేట్ అయిద్దమ్మా, పొయ్యి మీద అయితే తొందరగా అయిద్దని చెప్పేసి. ఇక్కడ నేను వీడియోని అయితే ఎడిట్ చేయలేదన్నమాట. ఇక్కడ నేను మా తమ్ముడు మా చెల్లెలు అందరం కూర్చొని దేవుతున్నాం. నేను వేస్తున్నాం, మా చెల్లెలు దేవుతుంది. కాకపోతే ఇక్కడ దేవేతప్పుడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే మా తమ్ముళ్ళు మేమందరం ఫోన్ల గురించి వీడియోస్ ఎలా తీయాలి, కెమెరా ఏ రేంజ్లో ఉండాలి అని చూస్తున్నాము. బ్యాటరీ ఏ రేంజ్లో ఉండాలి, మెమొరీ ఏ రేంజ్లో ఉండాలని చెప్తున్నాడు అనమాట. ఇలా చెప్తూ ఆ పకోడీ చేసేసాము మొత్తం. లైక్ అండ్ సబ్స్క్రైబ్.